రేవంత్ రెడ్డి మేనల్లుడి మనుషులు నియోపోలిస్ లో అక్రమ మైనింగ్ చేస్తున్నారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మొబైల్ క్రషింగ్ ప్లాంట్ కు మాత్రమే నిబంధనలుంటే ఫిక్స్డ్ క్రషింగ్ ప్లాంట్ పెట్టారని మండిపడ్డారు. అసలు హెచ్ఎండిఏకు చెందిన 17 ఎకరాల భూమిని సీఎం మేనల్లుడి అనునాయులకు ఎలా ఫ్రీగా ఇస్తారని నిలదీశారు. కాంగ్రెస్ దాడులకు ప్రతిదాడులు చేస్తే తమను అరెస్టు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్. చెయ్యని తప్పుకు తనను బీఆర్ఎస్ నాయకులను జైలులో ఉంచారని మండిపడ్డారు. దాడులు చేసి బీఆర్ఎస్ మహిళా కౌన్సిలర్లతో అసభ్యంగా ప్రవర్తించిన కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర విద్యా వ్యవస్థ పతనావస్థలో ఉంది. కానీ విద్యాశాఖ మంత్రి మాత్రం ప్రజాధనాన్ని సొంతానికి వాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ కోర్సు కోసం విద్యాశాఖ కోర్సులు చెల్లించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో డిగ్రీ గురుకులాల రద్దుకు రంగం సిద్ధమైంది. అడ్మిషన్లు తక్కువగా ఉన్నాయని సాకుతో డిగ్రీ గురుకుల కళాశాలలు మూసివేయాలన్న విద్యా కమిషన్ సిఫార్సులపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. కమిషన్ నివేదికను వివిధ కుల సంఘాలు, విద్యావేత్తలు తీవ్రంగా తప్పుపడుతున్నారు. కాంగ్రెస్ పాలకులు ప్రభుత్వ భూములతో బంతాట ఆడుతున్నారు. వేలం వేయాల్సిన భూములను అస్మదేలకు కట్టబెడుతున్నారు. అభివృద్ధి కోసం వినియోగించాల్సిన స్థలాలనేమో వేలం వేస్తున్నారు. తాజాగా ఉస్మాన్ నగర్లో 47 ఎకరాలను వేలానికి పెట్టడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రేవంత్ పాలనలో యూరియా కోసం రైతులు అరిగోస పడుతున్నారు. యాసంగిలో కూడా యూరియా కోసం అన్నదాతలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పాత పద్ధతిలో పట్టాదారు పాస్ పుస్తకాల ఆధారంగా యూరియా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. హైదరాబాద్ లో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ ఎదుట వైద్యులు ధర్నాకు దిగారు. ఎంఎన్జే డైరెక్టర్ గా నిమ్స్ ప్రొఫెసర్ ను నియమించడంపై అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. సీనియర్ వైద్యులు ఉన్నప్పటికీ బయట వారితో ఖాళీలు భర్తీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ పాలనలో ఎక్కడ చూసినా పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు. వరంగల్ జిల్లా దుగ్గడి మండలం గిర్నిబావిలో కొమ్మాల జాతరలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జాతరకు ప్రబల బండ్లు వెళ్తున్న సమయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. రాజ్యసభ అభ్యర్థుల ఖరారు అసలు కాంగ్రెస్ నేతల్లో దుమారం రేపుతోంది. అభిషేక్ సింఘ్వీకి మరోసారి రెన్యువల్ చేయగా వేం నరేందర్ రెడ్డి పేరును స్టేట్ కోటాలో ఎంపిక చేసింది. పాత కాంగ్రెస్ నేతలను పక్కన పెట్టి వేం నరేందర్ రెడ్డిని ఫైనల్ చేయడంపై అసలు నేతలు రగిలిపోతున్నారు. హైదరాబాద్ లో విజయ్ దేవరకొండ రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, మల్లారెడ్డి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.